అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. చూసారు కదా, కూర అదిరిపోయింది. మీకు కనిపిస్తోందా ఎంత టేస్టీగా ఉందనిపిస్తోందా? ఇవాళ మాత్రం నేను డిఫరెంట్గానే చేశానండి. అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ చేసుకుని అది ఆ అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ని నేను ఈ క్యాబేజ్ కూరలో ఎలివేట్ చేద్దామని నేను చేశానండి. చాలా చాలా బాగా వచ్చింది. బఠానీలు వేసుకుని చేశాను. ఇంకా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేయలేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. కావాల్సిన వాళ్ళు తప్పకుండా వేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. వేయొద్దని నేను చెప్పట్లేదు, నేనంటే వేసుకోలేదు. కానీ మీరు తప్పకుండా ఆ ఫ్లేవర్స్ కావాలంటే మాత్రం తప్పకుండా యాడ్ చేసుకోవచ్చు. మిగతాదంతా సేమ్ ప్రొసీజర్ నేను చెప్పినట్టు చేసేసుకోండి. నేను ఎలాంటి పౌడర్స్ వేయలేదు, ఏమీ వేయలేదు. జస్ట్ ఆ అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ని నేను ఎలివేట్ చేయాలి, ఈ క్యాబేజ్ కూరలో ఎలివేట్ చేయాలి. ఈ క్యాబేజ్ బఠానీ కూర ఆ అల్లం వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ని తో ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని. కొబ్బరి కూడా నేను వేయలేదు. కొబ్బరి కావాల్సిన వాళ్ళు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. బట్ నేను వెల్లుల్లి వేయకుండా, మిగతా ఎలాంటి మసాలా పౌడర్స్ వేయకుండా నేను ఈ కూర చేశాను. కానీ అదిరిపోతుంది, నిజం చెప్తున్నాను. అవే వేయాలని రూల్ లేదండి. అవి వేయకుండా కూడా మనం ఎంతో టేస్టీగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఎందుకంటే ఆ బఠానీలు వస్తూ ఉంటాయి కదా. ఇవి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయండి, కిరాణా కొట్లో కూడా దొరుకుతాయి. డ్రై బఠానీ అంటేను అవి రాత్రిపూట నానబెట్టేసుకోవాలి, పొద్దున్నే నానిపోతాయి. మనం ఇలాంటి కూరలన్నీ చేసేసుకోవచ్చు, పులావ్స్ కూడా చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. లాస్ట్లో మాత్రం చక్కగా కరివేపాకు ఎక్కువ వేసుకుని చక్కగా చేసేసుకోండి. అదిరిపోయింది కూర మాత్రం, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజ్ బఠానీ విత్ అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్తో అదిరిపోయిందంటే అదిరిపోయింది. చాలా చాలా బాగుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి. నా వాయిస్ ఓవర్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నా వాయిస్ ఓవర్తోనే నేను అన్నీ చేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. సో మీకు నా వాయిస్ ఓవర్ నచ్చితే కనుక ఒక్క కాంప్లిమెంట్ ఇవ్వండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు అన్నీ సింపుల్గా టేస్టీగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను మీకు చూపిస్తున్నాను. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. నేను ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నాను, అవి కూడా చూడండి, వినండి, అలాగే ఫాలో అవ్వండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. శ్రీవల్లి టాకీస్. బాయ్ అండి.